నమస్తే అండి అందరికీ. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే మా అత్తయ్య గారు ఉడిపి వెళ్ళారు. ఉడిపిలో 108 రకాల లడ్డూలు పెట్టారంట, రకరకాల లడ్డూలు అన్నీ హెల్దీగా. సో ఆ వీడియో ఏంటో మనం కూడా చూద్దాము. అసలు ఎన్ని రకాలంటే అన్ని రకాలండి, అన్ని కలర్స్తో కూడా. అంటే పర్టికులర్గా ఇది అని మెన్షన్ చేయలేము. అది కాక మనం తెలుగు వాళ్ళం కదా, ఆ పేర్లు ఏంటో కూడా తెలియలేదంట. అయితే అన్ని 108 రకాలు కూడా వీడియో తీసింది. ఈచ్ లడ్డు 10 రూపీస్కి అక్కడ ప్రసాదంగా అమ్మారంటండి. అన్నీ కూడా బాగున్నాయి. కలర్స్ కూడా ప్రకృతి పరంగా తీసుకున్నారంట. అంటే బీట్రూట్ వేస్తే రెడ్ కలరు, పింక్ కలరు, బ్లూ కలరు అలా వస్తాయి కదా, అలాగా అన్ని కలర్స్ కూడా తీసుకొని లడ్డు చేశారంట. అవన్నీ కూడా నాకు పంపించారు ఈరోజు. అదను అక్కడ గురువారం రోజు, శుక్రవారం రోజు నేల భోజనం ఉంటుందంట. కటిక నేల మీద భోజనం చేస్తారు. ఈసారి ఆ వీడియో కూడా పెడతాను, యూట్యూబ్లో పెట్టుకో అని చెప్పన్నారు. ఆ వీడియోలన్నీ కూడా మీరు చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే చూడద్దు అసలు. ఎందుకు, మనకి నచ్చిన కంటెంటే చూడాలండి. నచ్చినవి అనవసరం కదా, మనకి వేస్ట్ కదా. మనకి డేటా వేస్ట్, టైం వేస్ట్, అవునా కాదు? సరే, ఇంకేంటి విశేషాలు? అయితే నేను మొన్న పెట్టిన వీడియో చూశారు కదా, అందరికి నచ్చాయా? ప్రసాదాలు బాగా చేశానా నేను? రేపు వినాయక చవితికి కూడా అలాగే పెడదామని చెప్పి అనుకుంటున్నాను. అంటే 10 years నుంచి మేము పెడుతున్నాము, కానీ అంటే యూట్యూబ్ పరంగా నేను బయట ఏం చేయలేదు కదా. ఆల్రెడీ మేము చేస్తాం కదా, చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది. యూట్యూబ్లో పెట్టడం ఇదే కదా ఫస్ట్. చూడండి మీరు కూడా. కావాలంటే మీరు కనుక విజయవాడలో ఉంటే, విజయవాడ దగ్గరలో అంటే మంగళగిరి కూడా పంపిస్తాం మేము. మంగళగిరి దాదాపు 20-30 కిట్ల దాకా వస్తాయి ప్రతి సంవత్సరం. అంటే బస్ స్టాండింగ్ దగ్గరికి పంపిస్తాం. బస్ స్టాండింగ్ దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేసుకోవాలి. అన్ని బాక్సుల్లో పెట్టేసి ప్యాకెట్ కవరు ఇస్తాము, తీసుకోవడం మీరు. పెనమలూరు అటు సైడ్ వాళ్ళందరూ కూడా బెల్ సర్కిల్ దాకా వస్తారు. బెల్ సర్కిల్ నుంచి తీసుకుంటారు అన్నమాట అందరూ. మరి అంటే మీరు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు కదా, మరి మీకు అవైలబిలిటీ ఎలా ఉంటే అలాగ తీసుకోండి. నాకేంటి అందరికీ ఏమో లైటింగ్ చాలట్లేదని చెప్పి గొడవ, నాకు లైటింగ్ ఎక్కువైందని గొడవ. చూడండి, ఎలాగంటే సూర్యభగవానుడు డింగ లోపలికి వచ్చేస్తాడు అనమాట. అప్పుడు ఏమీ కనిపించదు మీకు. ఓకే, నేను ఎలా ఉన్నాను? శారీ ఎలా ఉంది? బాగుందా? ఇయర్ రింగ్స్ ఇవాళ చూడండి. ఇయర్స్కి లక్ష్మీదేవి, అండ్ ఇక్కడ డాలర్ లక్ష్మీదేవి, అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ లక్ష్మీదేవి, ఇక్కడ హెయిర్ క్లిప్ కూడా లక్ష్మీదేవి. మీకు కనిపిస్తుందో లేదు. వాచ్ మాత్రం యాంటిక్ అలా పెట్టుకున్నాను. ఏంటో అంటే ఆడవారికి ఇలాగ రెడీ అయితేగా నచ్చుతుంది కదా, అందుకనే రెడీ అయ్యాను. ఓవర్గా ఉంటే వదిలేయండి. అంటే నాకు చెప్పండి, ఇది ఓవర్గా ఉందిరా, ఇది తీసి ఇదొకటి బాగుంటుంది, లేదా ఇది బాగాలేదు, ఇది బాగుంటుంది, ఇది మాత్రం ఎవరు చెప్పినా తిను నల్లపూసలు. ఇది కృష్ణయ్య నేను స్వయంగా చేత్తో చేసుకున్నది. ఇది గోల్డ్ది అనమాట. ఇది తీయను, నైట్ తీసి పడుకుంటాను, మళ్ళీ పొద్దున్నే వేసేసుకుంటాను. మ్యాక్సిమం ఒంటి మీదే ఉంటుంది ఇది. ఇంకా ఇంకేమేమి వీడియోలు చేయాలి ఏంటి అనేది కూడా నాకు చెప్పండి. అన్నీ చేస్తాను, వీలైనంత వరకు చేస్తాను. అలాగే మేము వంట చేసేటప్పుడు వీడియోలు, అంటే వంటకి ఏముంది రెగ్యులరే కదా అని చెప్పి నేను తీయను. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ఏదైనా గుళ్ళు అలా తీసి పెడతాను, చూడండి. కొంచెం సపోర్ట్ చేస్తే కదా. అంటే ఏం లేదు, మీరు షేర్ చేస్తే నలుగురు చూస్తారు. లైక్ చేయకపోయినా పర్వాలేదు, షేర్ చేస్తే చాలు. నాకు నా వీడియో షేర్ చేస్తే నలుగురు చూస్తారు. వాళ్ళైనా లైక్ చేయ అవసరం లేదు,
పోనీ మీరు లైక్ చేశారనుకోండి ఇంకొకళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందంట. అందుకని చెప్పి నేను అంటున్నా, సబ్స్క్రైబర్స్ డబ్బులు, నాకు డబ్బు రావాలన్న ఆశే లేదు. ముందుగా చెప్తున్నాను, డబ్బు రావాలన్న ఆశతో పెట్టలేదు. నేను మీకు రీచ్ అవ్వాలి అంతే, అది నా కోరిక. ఈరోజు అలంకరణ అవి కూడా వీడియోలు అండ్ ఫోటోలు కొన్ని వస్తాయండి. అంటే పర్టికులర్గా గుడికి సంబంధించిన గ్రూప్లోనే కొన్ని వస్తాయి. ఏ రోజు అలంకరణ ఆ రోజు వస్తాయి. స్వామివారినే చూపిస్తారు డైరెక్ట్గా. ఆ ఫోటోలు కూడా కొన్ని మీకు మెన్షన్ చేస్తాను. హారతి అవన్నీ కూడా. అంటే వీడియో అంటే ఈరోజు వీడియో అయితే నా దగ్గర లేదు, ప్రీవియస్ వీడియోస్ చూడాలి. నా దగ్గర ఈరోజు అయితే ఫోటోలు ఉన్నాయి. ఈరోజు సండే రోజు ఫోటోలు అన్నీ ఉన్నాయి, చూడండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అంటే